అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలకు గడువు ముగిసింది. చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు నామినేషన్ గడువు ముగియగా అప్పటి వరకు క్యూ లైన్లో ఉన్న వారిని నామినేషన్ వేసేందుకు అనుమతిస్తున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువుంది. ఇక రాష్ట్రంలో మొత్తం 2996 వార్డులు డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు. మున్సిపల్ ఎన్నికల ఫిర్యాదులకు ఎస్ఈసి టీఈ పోల్ మొబైల్ యాప్ ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు దాఖలకు గడువు ముగిసిందని చెప్పాలి. చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు నామినేషన్ గడువు ముగియగా అప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్న వారిని నామినేషన్ వేసేందుకు అటు ఎలక్షన్ కమిషన్ అధికారులు అనుమతినిస్తా ఉన్నారు. రేపు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది. రాష్ట్రంలో మొత్తం 2996 వార్డులు డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు. మున్సిపల్ ఎన్నికల ఫిర్యాదులకు ఎలక్షన్ కమిషన్ అటు ఏదైతే ఒక పోల్ మొబైల్ యాప్ ను కూడా ఏర్పాటు చేసిందని కూడా మనం చెప్పాలి. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తి చేసింది. నోటిఫికేషన్ ఇచ్చేదానికంటే 3 నెలల ముందు నుంచి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ముగియడం జరిగింది, రేపటి నుంచి పరిశీలన జరుగుతుంది. 3వ తేదీన విత్డ్రాల్ జరగబోతా ఉంది. తదుపరి ఏదైతే ఆ రోజు సాయంత్రమే విత్డ్రాల్ అయిన తర్వాత ఆ రోజు సాయంత్రమే పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఎంతమంది బరిలో ఉన్నారు అనేది కూడా ఏదైతే ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా 11వ తేదీన ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తదుపరి 13వ తేదీన ఏదైతే కౌంటింగ్ అనేది ఏదైతే జరగబోతుంది, ఒకవేళ 11వ తేదీన ఎక్కడైనా సరే ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు ఎక్కడైనా చోటు చేసుకుంటే ఆయా ప్రాంతాలకు సంబంధించి రీపోలింగ్ చేయడానికి 12వ తేదీని నిర్ణయించడం జరిగింది. మొత్తం ఓటర్ల సంఖ్య 52,43,000 మంది ఉన్నారని కూడా చెప్పాలి. అటు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు సంబంధించి చూస్తే మాత్రం 2,996 వార్డులు కావచ్చు, వీటికి సంబంధించి డివిజన్స్ కి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతామని ఇవాళ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా దాఖలు చేసినట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో నామినేషన్లు వేయడానికి వారికి తగు అవకాశం కూడా కల్పిస్తున్నారనేది కూడా మనం చెప్పాలి. మొత్తం మీద ఏదైతే నిన్న రాత్రి వరకు కూడా నమోదైనటువంటి వివరాలు ఒకసారి మనం ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి వివరాలు చూస్తే మాత్రం నామినేషన్ల ప్రక్రియ నిన్నటి వరకు కూడా 9,000కు పైగా కూడా నామినేషన్లు దాఖలయ్యాయంటే పెద్ద ఎత్తున పోటీల్లో బరిలో ఉన్నటువంటి వారి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఏదైతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. వీటన్నిటికి సంబంధించి కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. మరి కాసేపట్లో ఓవరాల్ గా ఈ 3 రోజుల పాటు కూడా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి నామినేషన్లకు సంబంధించి అనేది పూర్తి స్థాయిలో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. 2వ రోజు వరకు కూడా అంటే నిన్నటి వరకు కూడా చూసుకుంటే మాత్రం నామినేషన్లకు సంబంధించి ప్రధాన అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 3,000కు పైగా నామినేషన్లు రావడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి 2,000కు పైగా రావడం జరిగింది. బీజేపీ నుంచి అటు ఏదైతే 1000కి పైగా అప్లికేషన్లు వచ్చినటువంటి సందర్భం మనకు అనిపిస్తా ఉంది. ఈసారి ఎలక్షన్స్ లో తెలంగాణ జాగృతి నుంచి కూడా పెద్ద ఎత్తున పోటీలో నిలబడబోతా ఉన్నారు.
ఇంకా వారి దగ్గర నుంచి ఎంతమంది ఆ బరిలో ఉండబోతున్నారు అనేది కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద అటు తెలంగాణ జాగృతి కూడా ఏఐఎఫ్బి ఆధ్వర్యంలో ఏదైతే పార్టీ గుర్తు సింహం గుర్తుందో ఆ సింహం గుర్తుతోటి కూడా పోటీ చేయబోతా ఉంది. మొత్తం ఓవరాల్ గా ఈసారి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలైనవి. 2996 వార్డ్స్ డివిజన్స్ కి సంబంధించి ఓవరాల్ గా అంటే నిన్నటి వరకు 9000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఈ రోజు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఓవరాల్ గా అభ్యర్థులు ఎంతమంది ఉండబోతున్నారు బరిలో అనేది ఫిబ్రవరి 3వ తేదీన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు కూడా ఇంకా కూడా ఎవరైతే లైన్ లో ఉన్నారో వారు ఏదైతే నామినేషన్లు వేయడానికి వారందరికి కూడా ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పిస్తా ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.